హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లైఫ్. ఎప్పుడైనా పూరీ వాసన వస్తే మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయా మీకు కూడా? ఉదయం అమ్మ వంటగదిలో ఆ వేడి నూనెలో పఫ్ అవుతున్న పూరీలు మన కోసం ప్రేమతో చేసేది కదా. ఆ రోజులు, ఆ రుచి మళ్ళీ ఒక్కసారి అనుభవించాలనిపించిందా? ఈరోజు అదే పూరీని అదే ప్రేమతో మనం మన ఇంట్లో చేసుకుందాం. ముందుగా దీనికి ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకుందాము. అందులో గోధుమ పిండిని వేసుకొని కొంచెం బొంబాయి రవ్వని, అలాగే కొంచెం ఒక స్పూన్ పంచదార మాత్రమే వేసుకోవాలి. దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది చపాతీ పిండిలా కాదు, దానికంటే కొంచెం గట్టిగా, అలా అని మరీ గట్టిగా కాదు. ఫైనల్గా కొంచెం ఆయిల్తో మొత్తం స్ప్రెడ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం అన్నమాట. అండ్ దీనికి ఇందులో బొంబాయి రవ్వ వేయటం వల్ల పూరీ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇది చాలా సింపుల్ రెసిపీ అనమాట. ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది విత్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో. అండ్ దీనిలో పచ్చిమిరకాయలే వేస్తాము, కారం వేసుకోక్కర్లేదన్నమాట. మన స్పైస్కి తగ్గట్టు చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. సో దానివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే క్యారెట్, పొటాటో అన్నీ ముందు నీట్గా ఎప్పుడైనా శుభ్రం చేసుకొని పీల్ తీసేసి కట్ చేసి రెడీగా పెట్టుకుందాం అన్నమాట. అది స్టవ్ వెలిగించేసుకొని ప్రెషర్ కుక్కర్ తీసుకొని, పప్పు కుక్కర్, అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా పోపు దినుసులు వేసుకొని పోపు పెట్టుకొని కరివేపాకు కూడా వేసేసుకొని అందులో అది వేగాక మనకి తాలింపు అనేది మంచి వాసన వస్తుంది కదా. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ముక్కలను కూడా వేసేసుకొని అవి ఒక 2 మినిట్స్ మనం వేగనివ్వాలి. కొంచెం సాల్ట్ వేస్తే ఉల్లిపాయ తొందరగా కలర్ చేంజ్ అవుతుంది కదా, మంచిగా వేగుతుంది. సో ఇందులో కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని మొత్తాన్ని ఒక 3 మినిట్స్ వేయించుకోవాలి. అలాగే దీనిలో ఒక గ్లాస్ వాటర్ని పోసుకోవాలన్నమాట. తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సాల్ట్ కానీ కల్లుపు కానీ ఏదైనా వాడచ్చు అనమాట. అండ్ అలాగే ఇందులో పూరీ కర్రీలో కొంచెం ఆనియన్ ఉంటే ఎక్కువ బాగుంటుంది అనమాట. కర్రీ ఫ్లేవర్ అనేది, టేస్ట్ అనేది. ఒక విజిల్ వస్తే చాలు, ఎక్కువ విజిల్స్ రాకూడదు. ఒక విజిల్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకోండి, హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక గ్లాస్లోకి టూ టీ స్పూన్స్ అనమాట శనగపిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని అందులో ఎటువంటి ఉండలు లేకుండా, లమ్స్ లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. సో తర్వాత మళ్ళీ మూత తీసేసాం కదా, స్టవ్ వెలిగించేసుకొని సిమ్లో పెట్టుకొని మనం ముందుగా కలిపిన శనగపిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఒక 8 మినిట్స్, దాన్ని 8 to 10 మినిట్స్ మనం ఉడికించుకోవాలి. సో స్టవ్ ఆఫ్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పూరీలు చేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయింది కదా. పూరీని ముందుగా చిన్న చిన్న బాల్స్ ఇలా తీసుకొని కొంచెం పొడిపిండి వేసుకొని మంచిగా రౌండ్ షేప్లో, ఎవరికి ఏ షేప్ వస్తే ఆ షేప్స్లో పూరీని చేసేసుకుందాం అనమాట చక్కగా. అండ్ పూరీ చేస్తుంటే అసలు ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? చిన్నప్పుడు మనకి ఫేవరెట్ అవుతుంది, ఇప్పుడు మన పిల్లలకు కూడా పూరీ అనేది ఫేవరెట్ అవుతుంది అనమాట. అండ్ పూరీ అనేది పిల్లలకి ప్లేట్లో అలా పొంగింది పెట్టిస్తుంటే వాళ్ళు ఎంత ఇష్టంగా తింటారో. దాన్ని చుబుక్ చుబుక్ అని పైన కొట్టేస్తారు ఫస్ట్ ఆ పూరీని కదా. ఎంతమందికి పిల్లలు పూరీ పైది వరకు దీని కింద దొల్లే అలవాటు ఉంటుంది. అండ్ అలాగే పూరీలు అనేవి చక్కగా ముందే చేసేసుకొని తర్వాత ఆయిల్లో ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు కదా. మొత్తం చేసేసుకొని ఎన్ని కావాలని పక్కన పెట్టేసుకోవాలి. అతుక్కోవన్నమాట, పిండి వేస్తాం కదా. సో నూనె మనకి వేడయ్యాక చక్కగా పూరీని వేసి రెండు వైపులా చేసుకుంటే చూసారా ఎంత మంచిగా పొంగిందో పూరి, ఎంత బాగుందో కదా. చూస్తుంటే చాలా బాగుంది. అండ్ ఇది కేవలం పూరి అనేది వంటే కాదు, మన చిన్ననాటి జ్ఞాపకాల రుచి. అమ్మ చేతి పూరీ వాసన వస్తే మనసు నిండిపోయేది కదా. ఇప్పుడు మనం ఎక్కడున్నా ఆ రుచిని మళ్ళీ మన ఇంట్లో తీసుకొని రావచ్చు. ఒక్కసారి ఈ పూరీ చేసి చూడండి, మీ ఇంట్లో కూడా ఎవరో ఒకరు ఇలా అంటారు, ఇదే నిజమైన ఇంటి రుచి అంటే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.